పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షంలోకి ఆంధ్ర అమ్మాయి, స్పేస్ ప్లేస్ సంపాదించిన గుంటూరు యువతి. గర్భిణీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్. ఊపా చట్టంపై పోరు కొనసాగుతుందని ప్రకటన. భారత్లోకి మళ్లీ పబ్జీ. బ్యాటిల్స్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా ప్రవేశం. లాంచ్ చేసిన క్రాఫ్టాన్ సంస్థ. ఆఫ్ఘనిస్తాన్లో నిష్క్రమణ పూర్తి. అతిపెద్ద వైమానిక స్థావరం ఖాళీ చేసిన అమెరికా నాటో బలగాలు. ఎంఎస్ఎంఈలోకి రిటైల్ టోకు వర్తకులు. బ్యాంక్ రుణాల్లో ఇక వీరికి ప్రాధాన్యం. దేశంలో 2.5 కోట్ల వ్యాపారులకు లబ్ధి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అంతరిక్ష వాణిజ్యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్ధం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్ అమెరికన్ సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం, 2వ భారతీయ మహిళగా, 4వ భారతీయురాలిగా కూడా చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్తో పాటు 5 వ్యక్తులు ప్రయాణించనున్నారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు తెలుగు యువతి శిరీష కూడా చోటు దక్కించుకోవడం విశేషం. రిచర్డ్ బ్రాన్సన్తో కలిపి హబ్నాబ్ చేయడం గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో బ్రాన్సన్తో కలిపి 6 యూనిటీ 2022 టెస్ట్ ఫ్లైట్ జూలై 11 గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలుదేరుతుందని కంపెనీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సిఫార్సులకు ఆరోగ్య శాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా లేదా సమీప కోవిడ్ టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ కోసం నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ వేసేందుకు అనుసరించే మార్గదర్శకాలు, మెడికల్ ఆఫీసర్స్కు కౌన్సిలింగ్ కిట్స్, ఇతరత్ర మౌలిక సదుపాయాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చింది. ఇదిలా ఉంటే కేంద్రం ఆమోదించిన కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి, మోడర్నా వ్యాక్సిన్లు ఏవైనా కూడా పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు సురక్షితమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాంకు చెందిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. సోల్జర్ జనరల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునేవారు 7 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పోస్టులను ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 3వ తేదీతో ముగియనుంది. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించనున్నారు.
అస్సాంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సామాజిక కార్యకర్త రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు విడుదలయ్యారు. 2019 డిసెంబర్లో సిఏఏ వ్యతిరేక ఆందోళనలో గొగోయ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్టయ్యారు. అస్సాంలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు కారణం గొగోయ్ అంటూ పోలీసులు ఊపా చట్టం కింద 2 కేసులు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లోనూ అతడిపై నమోదైన అభియోగాలను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో దాదాపు 19 నెలల తర్వాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు. అఖిల్ గొగోయ్ మీడియాతో మాట్లాడుతూ ఎట్టకేలకు సత్యం గెలిచిందని పేర్కొన్నారు. తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని, చివరకు న్యాయమే గెలిచిందన్నారు. తాను జైల్లో ఉన్నా తనను గెలిపించిన శివసాగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గమంతా పర్యటిస్తానని వెల్లడించారు. తనను జైల్లో ఉంచడానికి ప్రయోగించిన ఓపా చట్టంపై మున్ముందు తన పోరు సాగుతుందని అఖిల్ గొగోయ్ స్పష్టం చేశారు. భారత్లోకి పబ్జీ మళ్లీ అడుగుపెట్టింది. అయితే ఈసారి పేరు మాత్రం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా మారింది. శుక్రవారం నుంచి భారత్లో ఈ మొబైల్ గేమ్ అందుబాటులోకి వచ్చిందని దక్షిణ కొరియా సంస్థ క్రాఫ్గాన్ ప్రకటించింది. ఆటను లాంచ్ చేయకముందే 4 కోట్ల మంది ముందుగా రిజిస్టర్ చేసుకున్నారని స్పష్టం చేసింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇప్పుడు ఉచిత డౌన్లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లేలో సిద్ధంగా ఉంది. కొత్తగా సవాళ్లను, మ్యాప్లను జోడించాం. ఈ ఆటను భారతీయులకు అందించడం చాలా ఆనందంగా ఉంది. వారి కోసం ప్రత్యేకంగా చాలా అంశాలను జోడించాం. ఇది ఒక అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది అని క్రాఫ్టన్ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్లో పబ్జీ సహా మొత్తం 118 మొబైల్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ తాజాగా పేరు మార్చుకొని సరికొత్తగా భారత్లోకి ప్రవేశించింది. ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద వైమానిక స్థావరాన్ని అమెరికా, నాటో బలగాలు వీడాయని అధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో దాదాపు 2 దశాబ్దాల యుద్ధం అనంతరం దేశం నుండి విదేశీ బలగాలు పూర్తిగా వైదొలుగుతున్నాయని సంకేతాలు వెలువడ్డాయి. ఆఫ్ఘన్లో అమెరికా నేతృత్వంలోని కార్యకలాపాలకు బగ్రామ్ ఎయిర్ బేస్ ప్రధాన స్థావరంగా నిలిచింది. 2001లో ఈ స్థావరం నుండే తాలిబాన్లపై, అల్ఖైదా పక్షాలపై సుదీర్ఘ యుద్ధం ప్రారంభమైంది. అమెరికా సంకీర్ణ బలగాలు ఆ స్థావరం నుండే వైదొలిగాయని, ఇక ఆఫ్ఘన్ సైనిక బలగాలే దీని రక్షణ బాధ్యత చూసుకుంటాయని, తీవ్రవాదంపై పోరాడేందుకు దీన్ని ఉపయోగించుకుంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవద్ అమన్ ట్విట్టర్లో తెలిపారు. తాజా చర్యలను తాలిబాన్లు స్వాగతించారు. అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత ఆఫ్ఘన్లు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 11 కల్లా పూర్తిగా బలగాల ఉపసంహరణ పూర్తవనుంది. బగ్రామ్ ఎయిర్ బేస్ను సురక్షితంగా ఎలా నిర్వహించుకోగలదనే అంశం కాబూల్లో భద్రత కీలంగా మారింది. ఇక తాలిబాన్ల దాడికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ ఒంటరిగా మారిందని ఆస్ట్రేలియాకి చెందిన ఆఫ్ఘన్ నిపుణుడు నిషాంక్ మొత్వానీ వ్యాఖ్యానించారు. రిటైల్, టోకు వర్తకాలను సైతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిధిలో చేర్చుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. తద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి లభించే ఆయా పథకాల ప్రయోజనాలు వీటికి దక్కనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఎంఎస్ఎంఈలకు మంజూరు చేసే ప్రాధాన్య రుణాలకు ఇకపై చిల్లర, టోకు వర్తకులకు అర్హత లభించనుందని మంత్రి తెలిపారు. అంతేకాదు ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేసిన ఉద్యమ పోర్టల్లోనూ రిజిస్టర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. తాజా నిర్ణయంతో 2.5 కోట్ల రిటైల్, టోకు వర్తకులకు ప్రయోజనం చేకూరనుందని గడ్కరీ అన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధికి చోదకంగా మార్చే విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి ట్వీట్ చేశారు. రిటైల్, టోకు వర్తక రంగంలో ఇదొక కీలక మైలురాయి అని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాయ్ పేర్కొంది. కరోనా సంక్షోభంతో కుదేలైన తమ రంగాలకు రుణలభ్యత పెరిగేందుకు ఇది దోహదపడనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అభిప్రాయపడింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.